అయితే ప్రత్యక్షంగా మేము కౌన్సిల్‌లో ఉండి, అసలు వైసీపీ వాళ్ళు చేస్తున్న రచ్చ, వాళ్ళ గోల, మనసులోని ఆవేదన అనేది నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడుతా ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ తీసుకొనొచ్చి మెయిన్ సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తున్నారు. సభా సాంప్రదాయాలు మర్చిపోయారు. సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అలా రోజుకొక ఎజెండా తీసుకొనొస్తూ అసలు ఏ ప్రశ్నోత్తరాలు అవ్వనివ్వడం లేదు. 0 అవర్ అవ్వనివ్వడం లేదు. మన నిన్నటితోటి బడ్జెట్ మీద డిస్కషన్స్ అయ్యాయి. అది ఒక్కొక్క రోజు కూడా సభ సభలాగా అంటూ అవ్వడం లేదు. ప్లే కార్డులు తీసుకొని వస్తా ఉంటారు. ఆహ్, వ ఇందులోని ఏది హెరిటేజ్ ఫుడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఇండాపూర్ ఉంది అని అనుకోని చెప్తారు. ఆ తర్వాత మేము చాలా క్లియర్‌గా చెప్పాం. మేము లడ్డూ గురించి డిస్కస్ చేద్దాము. దీని గురించి అసలు సిట్ ఏమనింది, సిబిఐ అనింది. దీన్ని సెపరేట్‌గా షార్ట్ డిస్కషన్ పెట్టుకొని బీఎస్సీలోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని బట్టి అలా వెళ్దాం అని కూడా చెప్పడం జరిగింది. నో, వాళ్ళకది అవసరం లేదు. వాళ్ళు ఇష్యూ చేద్దాం అనుకున్నారు. వ్యూహంతోటొచ్చారు. 4 రోజులు అలాగే చేస్తా ఉన్నారు. ఈ 4గో రోజు నిన్న మాత్రం పిచ్చి పరాకాష్ఠకెళ్ళిపోయినట్టు వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొనొచ్చి, అది కూడా చెప్పులేసుకొని, మామూలు ఒక చిత్తు పేపర్ మనం ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని, పేపర్ నలివేసి, అసలు ఆయనని అందరూ మూకుమ్మడిగా వచ్చి పోడియం దగ్గర ఇలా నిల్చున్నారు, చెప్పులేసుకున్నారు. అది కూడా మేము చెప్పులేసుకున్నారు. ఇది చాలా దాష్టికం అధ్యక్ష అనుకోని మేము మళ్ళీ వెంటనే చైర్మన్ గారి దగ్గరికెళ్ళి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పటికి వెంటనే ఓ నలుగురో, ఐదుగురో చెప్పులిప్పారండి అంతే. అందులోని కల్పలత గారున్నారు, వరద కళ్యాణి ఉన్నారు. వీళ్ళందరూ పోనీ అట్‌లీస్ట్ మగోళ్ళకైనా లేకపోయినా కూడా ఆడవాళ్ళకైనా ఉండాలి కదండీ! తెల్లవారు లేచి దీపాలు పెట్టుకుంటాం. తెల్లవారు లేచి పూజలు చేసుకొని మరీ వస్తాం. వెంకటేశ్వర స్వామి రాజకీయాలకు వాడకూడదండి. మేమైనా పక్కనుంటాం అనుకోని చెప్పరా పోనీ. వుమెన్ పొలిటీషియన్స్ అయినా, వుమెన్ ఎమ్మెల్సీలైనా. చాలా దారుణంగా ఉంది. కౌన్సిల్‌లోని చైర్మన్ గారికి అప్పటికి చెప్పాం. చైర్మన్ సార్ ఇది కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి అనంటే, ఆయన మీరు తీసుకురాకండి అని 2 సార్లు నామకే వాస్తే అన్నట్టు అనేసి, తర్వాత మళ్ళీ హౌస్ అడ్జర్న్ చేసేసి ఎళ్ళిపోయారు. బొత్స సత్యనారాయణ గారికి ఆయనకి నోట్లో నుంచి వస్తే మాటలు రావు. వచ్చిన మాటలు అబద్ధాలు. చెప్పారు కదా! ఇప్పుడు మాధవ్ కూడా చెప్పారు ఎమ్మెల్సీ. మీరు ప్రూఫ్ చూపిస్తే మేము రిజైన్ చేస్తాం అనుకోని. చేస్తారా? దమ్ముందా? ముత్తి మాటలు చెప్తే సరిపోదండి. మీరు చేసిన తప్పులన్నీ మీకు ఇన్‌స్ట్రక్షన్స్ రావచ్చు తాడేపల్లి ప్యాలెస్ నుంచి. సనాతన ధర్మం నమ్మే ఈ హిందూ దేశంలో పుట్టామని ఎలా మర్చిపోతారు మీరు? హిందువులని ఎలా మర్చిపోతారు? మనసులోని మీకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేకపోతే మీరు 6గురికి ఇస్తారే లెటర్‌లు రోజువారీగా. క్యాన్సిల్ చేసేసేయండి. అసలు మీరు తిరుపతికి మీరెళ్ళే ప్రోటోకాల్ మీరు క్యాన్సిల్ చేసుకోండి. చేయగలరా మీరలాగా? మీరు ప్రివిలేజ్ తోటి, మీరు ప్రోటోకాల్ తోటి వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళి ఆయన ఫోటో తీసుకొని వస్తారా కౌన్సిల్‌లోకి? ఎంతమంది హిందువులు భావాలు దెబ్బతింటాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి అసలు డిక్లరేషనే ఇవ్వడు. తిరుపతికొస్తే డిక్లరేషనే ఇవ్వడు. నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అని ఇవ్వాలి ఖచ్చితంగా తిరుపతికొచ్చిన వాళ్ళు. అన్య మతస్థులు. ఇస్తాడా? ఇవ్వడు. అబ్దుల్ కలాం కన్నా గొప్పోడా అండి జగన్మోహన్ రెడ్డి? అబ్దుల్ కలాం లాంటి ఆయనే ఇస్తారు సంతకం పెట్టేవాళ్ళు. ఏంటండి మనం ఎక్కడ ఉంటున్నాం? పవన్ కళ్యాణ్ గారి వైఫ్ వచ్చారంటే ఆవిడ పెడతది. బికాజ్ షీ ఈస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కంట్రీ కాబట్టి ఆవిడ పెడతది. నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి మీద అని. ఉగాది రోజు మీరు పంచాంగం చదువుకోవడానికి వెంకటేశ్వర స్వామి సెట్టేస్తారు. మీరు తిరుమల తిరుపతిలోని చెప్పులేసుకొని గుడిలోకే వస్తారు గర్భగుడిలోకి. సుబ్బారెడ్డి గారు సిబిఐ సిట్‌లోని ఎంక్వైరీలోని ఏదైతే జరిగిందో లడ్డూలోని కల్తీ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారు. 250 కోట్లు సిబిఐలోని రాశారు. ఎవరి జోబులోకెళ్ళాయి? ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు ఇవ్వరు? హెరిటేజ్ తీసుకొని వస్తారు. హెరిటేజ్ లోని రూల్ బుక్ లోని ఫస్ట్ రూల్ పెట్టుకున్నారు వాళ్ళు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళు. మేము ఎలాంటి గవర్నమెంట్ కి ఎలాంటి టెంపుల్స్ కి మేము సప్లై చెయ్యం అని. ఈ బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపించి ఇది గీ అంటారు. చీజ్ కి గీ తేడా తెలీదా అండి ఎల్ఓపి గారికి? ఏవైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో ఇవన్నీ చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్లడం జరిగింది. హిందువుల మనోభావాలు ఖచ్చితంగా మీరు దెబ్బతీసేటట్టు వీళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరు దయచేసి వీటి గురించి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.